నువ్వు దేవుడు సంపాదించుకున్న వ్యక్తివైతే నీ ప్రవర్తన మార్చబడవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన మార్చబడిపోవాలి. రోజునాడు చాలా మంది ప్రవర్తన మార్చబడుతున్నారు. వాక్యం చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ ప్రవర్తన మార్చబడుతుంది. పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు, కానీ ప్రవర్తన ఏమవట్లేదు. మాత్రమే నువ్వు ప్రవర్తన మారకోకుండా ఇవన్నీ చేసిన వ్యర్థమైపోతుంది. ప్రవర్తన మార్చబడిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శిస్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆనందింప చేస్తున్నాడంటే, ఎందుకని ఆనందింప చేస్తున్నాడు? నువ్వు మారాలి అని, నువ్వు మార్పు చెందాలి అని, నీవు ఆయన బిడ్డగా ఉండాలి అని చెప్పి, నీవు ఆయన రాజ్యంలో ఉండాలని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మను పొందేసుకుని నేను గొప్పవాడిని అనుకోకూడదు. ఇప్పుడు అన్ని జనుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. కుమ్మరించబడిందా లేదా? అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. కుమ్మరించబడిందా లేదా? పేతురు వాక్యం చెప్తూ ఉంటే అన్ని జనుల మీద సైతం ఏమైంది?